రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే గారికి, రాష్ట్ర విప్ గారికి, ఆదిశీనన్న గారికి ఈరోజు మిషన్ భగీరథ కార్మికుల ఒక సమస్యల మీద లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి మిషన్ భగీరథ కార్మికులను ప్రభుత్వ పెట్టుకోవాలనేది, ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలనేది కూడా కోరుతూ ఉన్నాం. ఇలా ప్రధానంగా వాళ్ళకు 18,000 వేతనం వచ్చినప్పటికీ ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి మిషన్ భగీరథ కార్మికులకు 13,000, 9,500 నుంచి 13,000 వరకు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలా వాళ్ళకు పనులలో, విధులలో పనిచేసిన చోట ప్రమాద బీమా సౌకర్యం కూడా గతంలో మేము గత ప్రభుత్వానికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరినప్పటికీ ఎన్నో ధర్నాలు చేసి వాళ్ళ సమస్యల మీద లెటర్లు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని ఈ ఒక్క మిషన్ భగీరథ కార్మికుల సమస్యల మీద వాళ్ళను నేరుగా ప్రభుత్వమే పెట్టుకొని వాళ్ళకు ఇన్సూరెన్స్ సౌకర్యం, అదే పిఎఫ్ సౌకర్యం, అదేవిధంగా విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా, అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలనేది కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలా ఆగిపోయినటువంటి పెండింగ్ జీతాలు కూడా వెంటనే చెల్లించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలనేది కూడా కోరుతూ ఉన్నాం.